అత్తయ్య? ఈ కట్టు తీసి బట్టలకి అక్కడ అంటించుకుంటే గుర్తుంటది. రేపటి దాకా ఉండాలి కట్టు. 5 రోజులు 5 రోజులు అంటే ఎక్కడైంది? సోమవారం సాయంత్రం తీశాడు. మంగళ, బుధ, గురు, శుక్రు 4వ రోజు ఇది. చాలు. రేపు 5. రేపే తీసేది. మేము వెళ్ళేటప్పుడు తీసేళ్తాం. మీకు విడుదల. తీసేసి నువ్వు ఎక్కడ అంటించమంటే అక్కడ అంటించి వెళ్ళిపోతావు. మీరందరూ నిన్న మా మామయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మామయ్య పేపర్లో వచ్చారు. మన తాత వచ్చాడు నాన్న. చూపి. ఇందులో తాత ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పు. చూడు ఇక ఈ చివర ఇక్కడ నుంచి చూడు. ఇక్కడ నుంచి చూస్తే తాత కనిపిస్తాడు. ఎక్కడున్నాడు? మన తాతేనా? ఇది మీకు కూడా తాతేనా? మన తాతేనా? ఇంకా మేము విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే రోజులైతే దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా వెళ్ళేలోపు నేనైతే ఇంట్లో ఉన్న కొన్ని కార్నర్స్ క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి. షూ ర్యాక్ అయితే క్లీన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లేవడమే ఇంకా షూ ర్యాక్ దగ్గరికి వెళ్ళిపోయాను. 8 o'clock కల్లా మా వాచ్మెన్ అంకుల్ వస్తారు. ఆ టైం కల్లా క్లీన్ చేసేస్తే తీసేసిన చెప్పులన్నీ కూడా డస్ట్బిన్లో వేసేయచ్చు. లేదంటే ఇక్కడ మళ్ళీ కుప్ప పెట్టి మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలి కదా. అందుకని మొత్తం అన్నీ తీసేస్తే చూసారా ఎన్ని చెప్పులు ఉన్నాయో. ఇందులో అసలు తెగిపోయినాయి, వాడనివి, పాడైపోయినాయి, రకరకాల చెప్పులు అయితే ఉన్నాయి. ఏంటక్క కొత్త అవతారంలో కనపడుతున్నావు అనుకోవద్దు. ఇది నేను మీషో నుండి నైట్ వేర్ డ్రెస్ అయితే తీసుకున్నా యోగా క్లాస్ కోసం అని చెప్పేసి. అలా అని చెప్పి మరీ పొట్టిగా అయితే తీసుకోలేదు, లాంగ్గానే తీసుకున్నాను. సో దీని రివ్యూ వీడియో కూడా నేను త్వరలోనే చేస్తాను. ఈ నా డబ్బులతో నేనే కొనుక్కున్నా. ఈ మధ్య మరీ దారుణం ఏంటంటే నేను ఏం చేసిన ప్రమోషన్ అని అనుకుంటున్నారు. మనం మామూలుగా ఎలా కొనుక్కుంటాం అలానే కొనుక్కోవాలి. అన్నీ మనకి ఇంట్లో ఉన్నాయి, అన్నీ ప్రమోషన్కి ఏమీ రావు. నిన్న నేను అడిగాను ఒక క్వశ్చన్, దానికైతే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. సో నిన్నటి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వాలనుకుంటే ప్లీజ్ అవ్వండి. అసలు ఆ షూ ర్యాక్లో ఎన్ని చెప్పులు ఉన్నాయో మేము ఇంట్లోకి దిగిన తర్వాత నాకు తెలిసి షూ ర్యాక్ అసలు ఎవ్వరు క్లీన్ చేయలేదు. ఇంక ఎవరైనా చేసేది ఏముందిలే, నేనే చేస్తాను. ఇంక నేను అసలు చేయలేదు. ఇంక ఈరోజు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా చెప్పులు ఉన్నాయి, అసలు పాడైపోయినాయి, తెగిపోయినాయి, షూస్ అని అవని ఇవని. కొన్ని చెప్పులు అసలు ఎవరి కూడా అర్థం కానట్టు పరిస్థితి. ఇంకా కొన్ని చెప్పులు నాయి ఇక్కడ 2 జతల చెప్పులు ఉన్నాయి. ఆ విషయం కూడా నాకు తెలియలేదు. ఒకసారి మా షూ ర్యాక్ లోపల చూడండి ఎంత దారుణంగా ఉందో. వైట్ కలర్ కప్బోర్డ్స్ ఇవి, లోపలంతా నల్లగా అయితే తయారైపోయింది. ఇక ఇదంతా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ కొన్ని మంత్స్ వరకు క్లీన్ చేయకపోయినా పర్వాలేదు కదా. సో ఇక్కడైతే నేను అందరికీ చూపించి ఏ పడేయాలి ఏ పడేయొద్దు అని చెప్పి చూసుకుంటున్నాము. మా వారి కూడా షూస్ కొన్ని కొత్తవి అయితే ఉన్నాయి. మా ఆయనేమో ఒకటే షూస్ వాడుతున్నాడు ఈ మధ్యన, ఎన్ని ఉన్నా వాడట్లా. సో ఇప్పుడు అక్కడ వేసిన కుప్పంతా అవసరం లేని చెప్పులు, పాడైపోయిన చెప్పులు, తెగిపోయిన చెప్పులు, పాతగా అయిపోయిన చెప్పులు అన్నమాట. సో ఇప్పుడు ఆ కుప్పంతా కూడా డస్ట్బిన్లో పడేయాలి. సో ఈ కొన్ని మాత్రమే నేను కప్బోర్డ్స్లో అనే షూ ర్యాక్లో అయితే పెడతాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డస్ట్బిన్కి వేసేయాలి. సో ఇందులో మళ్ళీ చెక్ చేసుకొని అన్నీ అయితే ఒక కవర్లోకి పెట్టేసుకుంటే, మా వాచ్మెన్ అంకుల్ అయితే వచ్చారు. ఇంకా రాగానే అదంతా క్లియర్ చేసేసాను. దాని తర్వాత ఈ లోపలంతా క్లీన్గా తుడుచుకుంటున్నాను. సో నేను క్లీనర్ అయితే చేశాను ఒకటి, క్లీనర్ది హోమ్ మల్టీపర్పస్ క్లీనర్ అని చెప్పి అదైతే యూజ్ చేసి షూ ర్యాక్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అంతే పూనకం వచ్చినట్టు ఉండిద్ది అనమాట మనకి. ఇంకా ఒక్కసారి అన్ని పనులు చేస్తాను, లేదంటే ఇంకా రోజంతా బద్ధకంగా ఉంటాను. లేదంటే కనుక యాక్టివ్గా చాలా పనులు చేస్తాను. నేనేనా లేకపోతే అందరూ ఇంతేనా చెప్పండి. షూ ర్యాక్ అయితే మొత్తం ఆరబెట్టేసిన తర్వాత నీట్గా ఇంకా అది ఆరిద్దని చెప్పి ఇంతలోపు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి చూస్తే మా అత్తయ్య దారుణంగా అక్షింతలు, విభూది ఒకటి కాదు రకరకాల రుద్రాక్షలు అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుంచారు. ఇక అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ అంతా ఒకసారి ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ మొత్తము లోపల ఉన్న ట్రేస్ అన్నీ వాష్ చేసి అన్నీ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా వరకు కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి, రకరకాలుగా ఉన్నాయి అన్నమాట.
ఈ ఫ్రిడ్జ్ అయితే అసలు మా దీప్తి క్లీన్ చేసిందంట మరి. అది కూడా ఒక 1 ఇయర్ బ్యాకే, ఇప్పుడు ఈ మధ్యలో అయితే కాదు. ఈ మధ్యలో ఫ్రిడ్జ్లో అంతసేపు కుక్కడమే కానీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిందే లేదు. సో మీరు ఫ్రిడ్జ్ని ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారు? మంత్లీ క్లీన్ చేస్తారా, ఇయర్లీ క్లీన్ చేస్తారా, హాఫ్ ఇయర్లీ క్లీన్ చేస్తారా అనేది చెప్పండి. సో చాలామంది డీప్ ఐస్ కట్టినప్పుడు ఏం చేస్తారంటే పాడైపోయిద్ది. ఇదిగో ఈ పచ్చడి అయితే లోపల పోయి రకరకాలుగా అయింది అసలు. ఇప్పుడు అది తినేసిద్ది అనమాట. మామిడికాయ పచ్చడి అబ్బే అవును, ఆ కవర్లో పెట్టాను, దానిలోనే పెట్టాను, ఖాళీ ఉంది బాక్సు. ఇక మా అత్తయ్యనైతే పిలిచాను, టేబుల్ దగ్గర కూర్చోండి, ఏవి కావాలి ఏవి వద్దు ఇంకా అలా చెప్తే ఇంకా కొన్ని పచ్చళ్ళు కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో ఉంటే వాటిని అయితే చిన్న చిన్న బాక్సుల్లోకి షిఫ్ట్ చేశారు. ఇంకా అవసరం లేని పడేయడం అన్నీ చేసిన తర్వాత ట్రేస్ అన్నీ కూడా షింక్లో వేసేసి ట్రేస్ అయితే కడిగేసి బయట ఆరబెట్టేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫ్రిడ్జ్ అయితే కొంచెం గడ్డగట్టినట్టు అయిపోయింది, అందుకని ఇంకా అది కూడా కొంచెం కరిగిపోయింది కదా అన్నట్టు ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసా. అసలు ఎంత మురికుందో బాబోయ్, అసలు చాలా మంత్స్ అయిపోయింది కదా క్లీన్ చేయక. సో డోర్స్లో కూడా చాలా మురుకుంది, కొన్ని అయితే వస్తాయి కొన్ని రావు. ఈ ఫ్రిడ్జ్ మేము తీసుకొని కూడా నియర్లీ 8 ఇయర్స్ అవుతుంది. ఇంకా షూ ర్యాక్ దగ్గరకు అయితే వచ్చా ఫ్రిడ్జ్ తుడిసేసి, ఇంకా షూ ర్యాక్ కూడా ఆరిపోయింది, చాలాసేపు అయిపోయింది కదా. సో ఇంకా చెప్పులు అయితే గబగబా పెట్టేద్దామని చెప్పి అన్నీ పెట్టేశాను. సో వీడియో షూట్ చేస్తూ చేయాలంటే కష్టం కాబట్టి ఊరికే మధ్యలో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేశాను. అదేంటో శుక్రవారం రోజు ఇవన్నీ క్లీనింగ్ కుదిరింది, మరేం చేద్దాం చెప్పండి. ఏదో ఒక రోజు అనుకున్నాను, మళ్ళీ శుక్రవారం కాదంటే ఇంకా నాకు రేపు కుదరదు, ఖచ్చితంగా ఈరోజే చేయాలి అని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. చాలా వరకు ఖాళీ వచ్చింది, చూడడానికి కూడా కొంచెం నీట్గా పీస్ఫుల్గా అనిపించింది. సో మెయిన్ మనం ఫ్రిడ్జ్లు ఇలాంటివి మాత్రం పెద్దగా పట్టించుకోం కదా, కానీ అవన్నీ మంచిగా పట్టించుకుంటేనే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండిద్ది. సో మొత్తం అంతా సర్దిన తర్వాత ఇంత మట్టి అయితే వచ్చింది ఆ చెప్పుల నుంచి. సో చెప్పులన్నీ పడేసాం, ఒక చెప్పులేమో బాత్రూంలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టాం పడేయకుండా. సో ఇప్పుడైతే ఇది మొత్తము ఊడ్చేసి పక్కకైతే పెట్టేశాను. మా వాచ్మెన్ అంకుల్ డైలీ స్వీప్ చేసి మాప్ అయితే పెట్టేస్తారు. సో ఇంకా వాళ్ళే స్వీప్ చేసేస్తారులే అని చెప్పి పక్కకైతే పెట్టేశాను. ఇంకా అందులోపు ఫ్రిడ్జ్ కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ఐస్ గడ్డలు కట్టేసి ఉంది కదా, ఈ లోపల ఉన్నాయి అన్నీ అయితే తీసేయాలి. మా అత్తయ్య ఏం చెప్పారంటే ఆల్రెడీ చాలాసేపు అయింది కదా ఫ్రిడ్జ్ ఆపేసి, ఇప్పుడు లైట్గా ఏదైనా ఒక షార్ప్ తీసుకొని లైట్గా పొడు అంటే లోపలికి వెళ్ళొద్దు, జస్ట్ ఐస్కి తగిలితే చాలు అన్నట్టు చేయాలి. ఇది మొత్తము ఎత్తేసేయాలి. అండ్ ఫ్రిడ్జ్కి సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసి అయితే ఆరబెట్టేసాను. ఇవి కూడా ఆరిపోయినాయి, ఇక టక సర్దడమే. సో చెత్త చూసారు కదా ఎంత వచ్చిందో. నాలుగో డీప్ ఖాళీగా ఐస్ లేకుండా ఉంది, ఇవన్నీ ఐస్ ముక్కలు. తీయలేదులే, అది పోదా, సరే పోనీ ఇంకేం చేస్తాం. ఫ్రిడ్జ్లో ఐస్ మొత్తము అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇంకా వాటర్ కాగడం ఆగిపోయింది. ఇంకా మ్యాట్స్ కూడా తీసి చేంజ్ చేశాను, బ్లాంకెట్స్ కూడా చేంజ్ చేశాను ఈరోజు ఫ్రైడే రోజే. ఇంకా ఫైనల్గా మాప్ అయితే పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా అయితే చేశాను, అది నేను అసలు వీడియోని తీయలేదు, ఇంకా నాకు కుదరలేదు. అవి కూడా ఉప్మాని పెట్టేశాను. ఇంకా వాళ్ళ నానే స్నానం చేపించేశారు, ఇంకా పూజ కూడా వాళ్ళే చేసేసారు. ఇంక ఎదురింటికి వెళ్ళి పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటున్నాడు అవి. ఇంకా అంతలోపు నేను మాప్ పెట్టేస్తున్నాను. మాప్ పెట్టిన తర్వాత ఇదిగోండి బ్లాంకెట్స్, మా మామయ్య ఒక జత బట్టలు అయితే వేసారు, అవి కూడా నానబెట్టేశాను. అండ్ దుప్పట్లు కూడా మిషన్లో వేసాను, అవి కూడా ఆరేయాలి. ఇంక ఈరోజు కాళ్ళు అయితే తీసుకొచ్చారు మా మామయ్య, కాళ్ళు స్టవ్ మీద పెట్టేశాను. కుకింగ్ మా మామయ్య చేశారు, మా వారు తినరు, ఆయనకు పప్పు ఉంది అండ్ అన్నం ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకా మా ఆయన్నే పిలిచాను డోర్లో సెట్ చేయమని చెప్పి, ఆయనే సెట్ చేసి ఇచ్చేసారు. ఇంకా నేనైతే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఏదేమైనా సరే అన్ని వస్తువులు నీట్గా ఉంటే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు కదా. అడిగారు కదా ఇల్లంతా క్లీన్ చేసి హోమ్ టూర్ చేయండి అని చెప్పి, మ్యాక్సిమం ట్రై చేస్తాను హోమ్ టూర్ మళ్ళీ చేయడానికి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి, నేను పెడతాను హైలైట్స్లో కానీ పోస్ట్లో కానీ. ఇక్కడ ఇదిగో ఈ బాబు ఎదురింటి బాబు ఇంక వీళ్ళిద్దరు కూర్చొని స్నాక్స్ వేసేస్తే తింటున్నారు అనుకుంటున్నారా, జస్ట్ కాసేపు ముద్దుగా తిన్నారు, తర్వాత మొత్తం జల్లు వదిలిపెట్టారు. సో ఇంకా అక్కడంతా మళ్ళీ ఊడ్చుకొని తుడుచుకొని వచ్చిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో అయితే నీట్గా ఆర్గనైజ్ చేయడం
స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేశాక ఫ్రిడ్జ్ అయితే చాలా ఖాళీ వచ్చింది. విడిగా అసలు ఎంత చెత్త ఉంటుందో కదా. ఎప్పుడైతే మనం నీట్గా సర్దుకుంటామో అప్పుడు అవసరం లేని అన్నీ పడేస్తూ ఉంటాం. చాలానే పడేసాం. ఈ పైన ర్యాక్ మొత్తం పికిల్సే పెట్టేశాను. ఇది మొత్తం ఖాళీగా ఉంది, డీప్లో పెట్టేశాను. కిందన వచ్చేసి కొన్ని సరుకులు ఇంకా వెజిటేబుల్స్ అయితే తేలేదు. మా మామయ్యకి చెప్పాను వెజిటేబుల్స్ కూడా తీసుకురండి, సర్దేసి ఇచ్చేస్తానని చెప్పి. ఇంక మా అత్తయ్య ఏం అడిగారంటే, మీరు తిరుపతి వెళ్ళిపోతున్నారు కదా, పప్పు అయితే నానబెట్టండి. ఇంక 2 డబ్బాలు మినపప్పు, 4 డబ్బాలు బియ్యం అయితే వేసాను. ఒక 10 రోజుల దాకా సరిపోయింది వీళ్ళిద్దరే తింటే కనుక. ఇంకా దాని తర్వాత బట్టలు ఆరేసి వచ్చి ఇంక అప్పటికే టైం 2 అయింది. హవికి అన్నం కూడా పెట్టి నేను తినడం స్టార్ట్ చేసేసరికి ఫుడ్ అయితే తినేసిన తర్వాత మీషో కొరియర్స్ అయితే కొన్ని వచ్చినాయి. ఓపెన్ చేస్తాను. వచ్చింది ఒకటి, ఇదేంటో షూ బాక్స్ లాగా వచ్చింది. ఏం పెట్టానో తెలీదు అసలు. నేను చెప్పులు కానీ షూస్ కానీ పెట్టలా. ఓకే, ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్. ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు కానీ కొత్తిమీర పెట్టుకుంటాం ఈ బాక్సుల్లో. అదే ఏంటి 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 అనుకుంటున్నా. ఏంటి బాక్స్లో వచ్చినాయి, సో ఇదేంటంటే మనకి ఇప్పుడు కొత్తిమీర కానీ ఏమైనా మనం పెడితే నీళ్ళు వచ్చేసి ఇది వచ్చింది కదా. ఇది ఎట్లా వాడాలంటే ఫస్ట్ ఇట్లా వచ్చేస్తాయి, ఈ పైన వచ్చేస్తాయి, దీని కింద మనకు గ్యాప్ ఉంటుంది. ఆపండి అసలు వీడియో. మీషోలో నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్ అయితే చాలా వెరైటీగా, చాలా హ్యాపీగా అనిపించింది చూడడానికి. నేను రివ్యూస్ చూసి లింక్స్ అని పెట్టి తీసుకుంటాను. మీషోలో నేను తీసుకున్న ఒక క్రేజీ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇది ఒక ఫ్లవర్ అనుకుంటున్నారా? కాదు. ఇట్లా ఓపెన్ చేస్తే మనం ప్యాకెట్స్కి క్లోజ్ చేసుకోవచ్చు. జనరల్గా మన అందరి ఇళ్ళల్లో ఇవైతే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి కదా. అందుకే నేను మీషోలో తీసుకుంది 111 అయితే ఉంది. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలియదు. ఇవన్నీ అయితే ఇట్లా డిటాచ్ చేసుకోవచ్చు. దీనికైతే మ్యాగ్నెట్ వచ్చింది. ఇట్లా ఫ్రిడ్జ్కి షోగాను పెట్టుకోవచ్చు. ఒక ప్యాకెట్కి గబుక్కునే కావాలన్నా ఇట్లా అయితే పెట్టేసేవచ్చు. మామూలుగా అయితే అవి ఎక్కడంటే అక్కడ పడిపోతాయి కదా. ఇదేంటంటే ఇట్లా ఫోల్డ్లోనే చేసుకోవచ్చు, ఇలానే షోగాను పెట్టుకోవచ్చు. వెంటనే కామెంట్ చేయండి లింక్ కోసము. చాలా క్యూట్గా ఉంది అసలు. ఫ్రిడ్జ్ కూడా చాలా షోగా ఉంది. నేను మీకు అయితే పర్సనల్గా డిఎం చేస్తాను. బాయ్. మీషోలో ప్యాక్ ఆఫ్ 6 ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, దీని లోపల మనకు ఒక ట్రే లాగా సపరేట్గా వచ్చింది. కొన్ని కొత్తిమీర ఏదైనా వెజిటేబుల్స్ పెట్టినప్పుడు వాటర్ వచ్చేసి పాడిపోతుంది కదా. సో ఇదేంటంటే ఇట్లా పెట్టి ఇట్లా పెట్టచ్చు. నేను ఎట్లా పెడతాను ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. అలా పడేసుకోకూడదు. సో ఈరోజు ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేశాను. సో ఇది కూడా ఈరోజు వచ్చింది నాకోసమే. జనరల్గా మనం ఫ్రిడ్జ్లో కొత్తిమీర నిల్వ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. సో ఇట్లా అయితే ప్లేట్ పెట్టుకొని తర్వాత కొత్తిమీర నిలబెట్టుకోవాలి. కాడలు తీసేయాలి. కాడలు తీసేసి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ బాక్స్లో కూడా రకరకాల నిమ్మకాయ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా పెట్టేసి ఇట్లయితే స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఐడియా కోసం నేను ఇక్కడ చూపిస్తాను. ప్రెజెంట్ మనకి వెజిటేబుల్స్ లేకపోతే సో ఫ్రిడ్జ్ అనేది కూడా చాలా ఆర్గనైజ్గా ఉంటుంది. అండ్ మనకు కూడా తీసుకోవడానికి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. వెంటనే ప్రొడక్ట్స్ కోసం లింక్ అని కామెంట్ చేయండి. బాయ్. అండ్ మీషోలో నుంచే నేను దీన్ని ఏమంటారు 3x4 ఏమంటారు తెలియదు కానీ జీన్స్ ప్యాంటను పైన టాప్స్ కాంబో ఆఫ్ 2 అయితే నేను 200 and 300 లోపే తీసుకున్నాను అనమాట. 2 అండ్ ఈ 2లో ఏ కలర్ బాగుందో చెప్పడం మర్చిపోద్దు. ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాస్టల్ గ్రీన్ కలర్. సో ఈ 2 ట్రై చేశాను. ఇలాంటి డ్రెస్సెస్ అయితే నేను అసలు ఎప్పుడు వేసుకున్నానో కూడా గుర్తులేదు. మా పెళ్ళైనాకైతే ఈ మధ్యన రివ్యూస్ కోసం అని చెప్పి ఇవన్నీ కొంటున్నాను. ఉంటుంది వేసుకోవాలని చెప్పి, కానీ ఏమో అన్కంఫర్టబుల్గా అనిపించింది. దాని తర్వాత ఈవినింగ్ అయితే స్పెర్మెంట్ టీ పెట్టుకొని తాగుతున్నా. అత్తయ్య వాళ్ళకి టీ ఇచ్చేసాను. ఇప్పుడు మా డాడీ అయితే స్టార్ట్ అయ్యి వస్తున్నారు నా కోసం అని చెప్పేసి. అవి ఇప్పుడే నిద్ర లేచాడు. సేమియా అయితే వస్తున్నారు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. చాలా లేట్గా చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను నేను ఇంకా. సో మా డాడీ అయితే వస్తున్నారు సేమియా తీసుకొని. ఈ రంజాన్కి మిస్ అయిపోతానేమో అనుకున్నాను కానీ తీసుకొచ్చేసారు. పైగా ఈసారి రంజాన్ అనేది సాటర్డే వచ్చింది. లేకపోతే కనుక చక్కగా బిర్యానీ తినే పని. ఇంకా ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అంతే కదా. రంజాన్కి మీకు ఎవరైనా ఇన్వైట్ చేస్తారా భోజనాలకి అనేది చెప్పండి. నేను చిన్నప్పుడైతే మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసేది. తర్వాత అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంటే ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ మా మామయ్యకి ఏమో ఒక ఫ్రెండ్ ఉంటారు అంకుల్ వాళ్ళు అయితే తెచ్చేస్తారు అట్లాగన్నమాట. సో అది ఇంకా మా డాడీ వచ్చారు. కాసేపు కూర్చున్నట్లేదు, పెట్టింది లేదు. ఇంకా టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. సేమియా అయితే తెచ్చి ఇచ్చేసారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా కాదు, ఎంతైనా సరే పేరెంట్స్కి ప్రేమని అసలు వెలకెట్టలేం కదా. మార్నింగ్ మా అమ్మే బస్సు ఎక్కి వస్తానంది. నేనైతే వద్దమ్మా, నువ్వు రాలేవు, నువ్వు ఇబ్బంది పడతావు, అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే వద్దులే, డాడీనే వస్తాడని చెప్పాను. సో ఇక్కడ మా డాడీని వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. నువ్వు బాణం కొనిపెట్టకపోతే నేను నిన్ను కొడతా అని చెప్పి. హవి అట్లా ఉంటుంది మరి మన హవితోటి. బాణం కొనిపెట్టాలంట ఆయనకి. ఇక కాసేపు అంటే కాసేపు కూర్చున్నాడు. 5:10కి అట్లా వచ్చాడు మా డాడీ. 6 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. నైట్ ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది పాపం. ఇంక మా వారేమో మీటింగ్లోనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇంక మా డాడీని పలకరించేసి ఇంకా మా డాడీ కాసేపు హవితో ఆడుకొని కిందకి తీసుకెళ్ళి పైకి వచ్చి, ఇంకా హవి దిగలేదు, లేకపోతే యాక్చువల్లీ ముందునే వెళ్ళి ఉండేవాడు మా డాడీ.
ఇంకా అవి దిగపోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా దానివల్ల స్టేషన్లోనే 1 అవర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను చెప్పాము ఉండు ఇంట్లో అని చెప్పి, బట్ ఉండలేదు, వెళ్ళిపోయాడు. సో నాకెందుకో తెలీదు ఈ రంజాన్ సేమియా అయితే చాలా ఇష్టం, అసలు చాలా 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 ఇష్టం. అసలు చాలా బాగుంటుంది కూడా, ఎంత చాలా బాగా చేస్తారు. అది మనకు రాదు, వాళ్ళే చేయాలి ఇంకంతే. సో ఈ రంజాన్కి ఇట్లా అయితే గడిచిపోయింది. ఇంకా మొత్తానికి మా డాడీ అయితే వెళ్ళిపోయినాక కరవా కాటకం అన్నట్టు పెట్టుకొని అయితే తింటున్నా. మొత్తం అంతా నేనే తినేసాను. మా అత్తయ్యకి మామయ్యకి ఇచ్చాను. మా అత్తయ్యకి స్వీట్ అంత ఇష్టం ఉండదు కాబట్టి కొంచెమే తిన్నారు. మా మామయ్య పెట్టిన వరకు తిన్నారు. మా డాడీ అయితే టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నారు. అవి రాడంట లోపలికి. వెళ్ళిపోయితే పో, నేను తీసుకెళ్తారా తాత ఎందుకు? మన వల్ల అయ్యే పనేనా? అల్లిపోతుంది ఉండకి. లాగుదాంలే. తాతకు బాయ్ చెప్పి వెళ్ళిపో. తాతకు బాయ్ అంతే నా చెప్పేది. కిస్ పెట్టు తాతకంట. బాణం కొనిపెట్టాను. సరే తల్లి, సరే తల్లి, నేను కూడా వెళ్ళిపోతున్నా. వద్దంటున్నావుగా డాడీ తాత, అందుకే వచ్చాడు నా కోసమే. చూడు వచ్చేస్తున్నాడు నాకంటే ముందు. అత్తయ్య వెనక్కుండమా. బాయ్ చెప్ తాత, బాయ్ అను. ఫ్లయింగ్ కిసి తాతకి. పద. ఇంకా మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అవి అన్నం పెట్టేసాను. ఆకలి అంటే అన్నం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి అంట్లన్నీ తోమేసి తర్వాత పప్పుకైతే నానబెట్టాను కదా, అది కూడా వాష్ చేసేసి మిక్సీకి అయితే పట్టాలి. ఇంకా ఇప్పటి నుంచి నాకు అవి చుక్కలంటే చుక్కలు చూపించాడు చెప్పాలంటే. యాక్చువల్లీ నిజానికి బాబోయ్ అస్సలు ఎంత కష్టపడిపోవాల్సి వచ్చిందంటే ఏమి చేయనీయలేదు. ఎత్తుకోమంటాడు, నా చుట్టూని తిరుగుతాడు, లేదా ఆకలి అంటాడు, తినడు. అబ్బబ్బా, నాకు అన్న ఉడికి నేను పనులు చేసుకునేసరికి నాకైతే తల ప్రాణం తాకొచ్చేసింది. తెచ్చుకొని నవ్వుతున్నాడు. ల్యాప్టాప్ జరిపేసి కూర్చున్నాడుగా. ఇంకా మా వారు నాన్ వెజ్ తినరు కదా, మా వారి కోసం అని చెప్పి బంగాళదుంప కర్రీ అయితే వండేస్తున్నాను. ఇంకా అంట్లు కూడా క్లీన్ చేసేసాను, పప్పు కూడా కడిగేసాను, మిక్సీకి అయితే వేయాలి. మా అత్తయ్యకి అప్పటికే ఆకలి అవుతుంది. మా అత్తయ్యకి అయితే అన్నం పెట్టేసి ఇచ్చేసాను. ఇక అవి గారేమో స్టూల్ తోటి తెగ ఆడతాడు. ఇంక మా వారికి కూడా కొంచెం బ్రేక్ అయితే ఉంది. అందుకని ఇదైతే ఇంకా భోజనం చేస్తానని కూర్చునిపోయారు. పప్పు అయితే వేసేసాను మిక్సీకి, మొత్తం అంతా కలిసేలా ఒక పెద్ద దానిలో గంగాలం లాంటి దానిలో కలుపుకొని 2-3 సపరేట్ చేసి ఒకటి మాకు రేపటికని ఇంకో 2 ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను. మా అత్తయ్య వాళ్ళకి నేను వెళ్ళిపోయినా ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పి కోకిల అండ్ హెర్బల్స్ అని చెప్పి ఒక హెయిర్ కలర్ అయితే అత్తయ్య మీద ప్రయోగం చేశాను. అత్తయ్యకైతే బాగానే ఉంది. దూకో తల్లి దూకో. పెయింటింగ్ వేస్తున్నాడంట దేవుడా. సరేనయ్యా, భయం లేదు.